హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. మనకి 24/7 AI కంపెనీ నుంచి అయితే వాటిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో వీడియో అనేది ఎట్లా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి వాటిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రాసెస్ అనమాట. సో మీకైతే ఇంగ్లీష్ అనేది మంచిగా వచ్చి ఉంటాయి, జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాటిన్ డేట్స్ వచ్చేసి 4th సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ వరకు అయితే ఉన్నాయి మనకి. అండ్ వాటిన్ డేట్స్ టైం వచ్చేసి 10:30 నుంచి 1 వరకు అయితే మీరైతే వెళ్ళొచ్చు. లాస్ట్ 12 వరకు అయితే ఇంటర్వ్యూ లొకేషన్కి అటెండ్ అండి. సో మిమ్మల్ని అయితే అలౌ చేస్తారు. సో మీకైతే అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ లొకేషన్ వచ్చేసి కంపెనీది మనకి ఎన్ఎస్ఎల్, ఇది 24/7 కంపెనీ ఎన్ఎస్ఎల్ రామంతపూర్ అని మీరు మ్యాప్స్లో వస్తే మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. మనకి ఎన్ఎస్ఎల్ బిల్డింగ్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఆఫీస్. అండ్ ఇది వచ్చేసి మనకి నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంటర్నేషనల్ ప్రాసెస్ కాబట్టి మనకి టోటల్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి డిప్లొమా, ఇంటర్మీడియట్ అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఇంటర్మీడియట్ అనమాట. సేమ్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్కి అండ్ వాయిస్ ప్రాసెస్కి అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు మనల్ని. అండ్ జాయినింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే 13th లోపే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇమీడియట్ జాయినింగ్ అనమాట. అండ్ దీంట్లో 500+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అండి. సో మీకు జాబ్ వచ్చుడైతే గ్యారంటీ ఉంటుంది. అండ్ ఇంకా మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇది బీపీఓ సంబంధించింది, లైక్ కస్టమర్ కేర్ సంబంధించింది కాబట్టి మనకైతే ఆ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఒక్కసారి వాట్స్ ద కస్టమర్ సపోర్ట్, బీపీఓ అంటే ఏంది, అసలు కస్టమర్ సపోర్ట్ అంటే ఏంది, కొంచెం కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. సో మీకైతే ఐడియా ఉంటుంది. హెచ్ఆర్ ఆల్మోస్ట్ వచ్చేసి వాట్ ఈస్ కస్టమర్ సపోర్ట్ అని క్వశ్చన్ అవ్వచ్చు, వాట్ ఈస్ బీపీఓ అని అవ్వచ్చు. సో ఇవి రెండు అయితే ప్రిపేర్ అయ్యండి. అండ్ జాబ్ డీటెయిల్స్ విషయానికి వచ్చేసి మనకి ఇవి యూఎస్ షిఫ్ట్ కాబట్టి మిడ్ నైట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ సేమ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరైతే చదువుతూ ఒకవేళ మీరు డిగ్రీ అన్న ఏదన్నా చదువుతలేనని చెప్పండి డైరెక్ట్, ఎందుకంటే వీళ్ళు స్పెసిఫిక్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోరు. అండ్ వీళ్ళ దాంట్లో ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి, 2-way పికప్ అండ్ డ్రాప్. అండ్ బాయ్స్కి వచ్చేసి ఒకవేళ సెల్ఫ్ టు వర్క్ రావాలంటే సెల్ఫ్ టు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు 3,300 వరకు మనకి. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ మిగతా అన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫికేషన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్మీడియట్ అయితే మినిమం. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి మనకి పర్సనల్ రౌండ్ అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది హెచ్ఆర్తోని. అండ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మనకి సెకండ్ రౌండ్ వచ్చేసి. అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి ఆపరేషన్ రౌండ్ ఉంటుంది అండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇవి ఇంటర్వ్యూ రౌండ్స్ అనమాట. ఇదైతే జాబ్ డీటెయిల్స్ అన్నీ మనకి. ఎవరైతే లాస్ట్ 30 daysలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో, టెస్ట్ రాసిరో వాళ్ళైతే అప్లై చేసుకోనికి రాదు, ఎందుకంటే టెస్ట్ లింక్ ఆఫ్టర్ 30 days తర్వాతనే జనరేట్ అవుతుంది, సేమ్ పేరు మొబైల్ నెంబర్ మీద. సో మీరు టెస్ట్ ఆల్రెడీ రాసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ వాటింగ్కి అయితే వెళ్ళటుండి, నో యూజ్, వాళ్ళకైతే తెలిసిపోతుంది. సో ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి జాబ్ అయితే తెచ్చుకోండి. మనకి 500+ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి అప్లై అయితే వేయండి, మీకు జాబ్ 100% వస్తుంది. థ్యాంక్ యూ.